ఇక్కడ చిన్న ఇష్యూ ఏంటంటే నా కేసులో తీసుకుంటే ఫస్ట్ 3 years బిఫోర్ ఒక మెయిల్ వచ్చింది. అంటే స్పామ్లోకి వెళ్ళింది. అది జిఎస్టీ కంప్లైంట్స్ నుంచి ఇది సో అండ్ సో ఇయర్ నువ్వు ఇది ప్రాపర్గా చేయలేదని చెప్పేసి మెయిల్ పంపించారు వాళ్ళు. బట్ అది స్పామ్లో ల్యాండ్ అయింది. స్పామ్ నేను చూడను ఎప్పుడు కూడా. సో ఒక 6 నెలల తర్వాత వాళ్ళు నోటీస్ పంపించారు, నువ్వు ఒక 2-3 lakhs రూపీస్ పే చేయాలి, ఎందుకంటే నీకు నోటీస్ పంపించాను, నువ్వు దానికి రెస్పాన్సిబుల్ లేదు. 2 lakhs రూపీస్ పే చేయాలి, ఇంకో లక్ష రూపాయలు దానికి ఇంట్రెస్ట్ అని చెప్పేసి. అది ఎంతవరకు కరెక్ట్? అది కరెక్టా రాంగా అని చెప్పే కంటే కూడా ఒక నోటీస్ వచ్చినంత మాత్రాన దట్ డజంట్ మీన్ యు ఆర్ కంప్లీట్లీ అండర్ ద స్క్రూటినీ. ఒక నోటీస్కి మీరు రిప్లై చేయాల్సిన బాధ్యత మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు చెప్పిన కేసులోనే 6 months తర్వాత మళ్ళీ నోటీస్ వచ్చి మేము మీకు పంపించినా కూడా తీసుకోలేదు, చూసుకోలేదు అని అంటప్పుడు మీ దగ్గర ఏదైతే జెన్యూన్ రీజన్ ఉందో ఆ స్పామ్ బాక్స్లోకి ఇది వెళ్ళిపోయిందని ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఆ యాక్చువల్ కంటెంట్ ఆఫ్ ది నోటీస్ ఏంటి, ఆ జిఎస్టీ ఫైన్ నిజంగా మీకు లియబులా కాదా, ఒకవేళ కాకపోతే ఇది నాకు అప్లికబుల్ అవ్వదు అనే రిటర్న్ ఎక్స్ప్లెనేషన్ మీరు దాని ద్వారా ఇవ్వచ్చు. కోర్ట్ సమన్స్ ఇంతకుముందుకు ఫిజికల్లో ఒక ప్రాసెస్లోనే ఉండింది. ఇప్పుడు ఫిజికల్ పోస్టల్ మీడియంతో పాటు ఈ డిజిటల్ మీడియంని కూడా అడాప్ట్ చేసుకొని ఫాస్ట్గా చేయడానికి ఈ సిస్టమ్ని యూజ్ చేసుకోవడం జరుగుతుంది.